నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందు నమస్తే తెలంగాణ. సర్కారు మెడలు వంచిన బీఆర్ఎస్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. పాలమూరు కేసీఆర్ పంపునకు మళ్లీ వెట్రన్ నిర్వహించింది ప్రభుత్వం. ఎట్టకేలకు తల వంచిన రేవంత్, నీళ్ళెక్కడ పోయాలన్న చోటే నింపుతున్న వైనమంటూ ఈ ప్రధానమైన వార్త. ఆనాడే నెరవేరిన కల. కేసీఆర్ గారు ఆనాడే ఈ పంపులను ప్రారంభించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అప్పటి ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. పాలమూరు వాస్తవానికి దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కూడా ఎక్కువగా నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా. వలసల జిల్లాగా కేరాఫ్గా నిలిచిన పాలమూరును వలసలు వాపసు వచ్చే జిల్లాగా తీర్చిదిద్దారు కేసీఆర్ గారు. ఒక అకుంఠితమైన దీక్షతో, ఒక పట్టుదలతో దక్షిణ తెలంగాణకు వరప్రదాయంలా ఉండేలాగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన రూపకల్పన చేశారు. ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టి తెలంగాణకు సంబంధించిన, దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతుల మాగాణాలను నింపేందుకు కూడా ఆయన కంకణం కట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమూరు రంగారెడ్డితో తెలంగాణకు భవిష్యత్తులో వచ్చే 100 ఏళ్ల వరకు కూడా కరువు ఛాయలు లేకుండా ఒక పగడ్బందీ సాగునీటి వ్యవస్థను ఆయన నిర్మించారు. అయితే రాజకీయ కక్షలతో ఇంతకాలం పాటు ఆ పంపులను, పంప్ హౌజ్లను వాడుకోవడానికి వెనకంజ వేసిన రేవంత్ సర్కార్ చివరికి మెడలు వంచింది. బీఆర్ఎస్ ఒత్తిడితో సర్కారు మెడలు వంచిందనే కీలకమైన అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు. 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడావు పెట్టారు. భూసేకరణను సాకుగా చూపి బీఆర్ఎస్పై నిందలు మోపే ప్రయత్నం చేశారు. అయితే నీటిని ఎక్కడ ఎత్తిపోయాలని చెప్పేసి సవాల్ చేసిన సందర్భం. కానీ ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమించిన పరిస్థితి. రైతాంగం కూడా సంఘటితమైన సందర్భం. ఈ క్రమంలోనే కరువు నేపథ్యంలో సర్కారు కళ్ళు తెరిపించింది బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఆన్ చేసిన పంపులకే మరోసారి వెట్ రన్ నిర్వహించింది ప్రభుత్వం. ఇప్పటికైనా నీళ్లు నింపండి అంటూ ఇటీవల మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో పాటుగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయిన పంపులు కక్షతో కాంగ్రెస్ పడావు పెట్టిందంటూ ఆయన మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. జలకళ ఉట్టిపడుతున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ మొదలైన జలకళ అంటూ ఈ వార్త. తిరిగి ఆన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అత్యంత కీలకంగా భావించే నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి నార్లాపూర్ రిజర్వాయర్లోకి ఏ రకంగా జలాలు ఎగిసి పడుతున్నాయో, కృష్ణా నీటి బొట్టు ఏ రకంగా తెలంగాణ రైతుల మాగాణాల్లోకి పరవళ్ళు తొక్కేందుకు కదం తొక్కుతుందో అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బాహుబలి మోటార్లను పెట్టి పాతాళంలో ఉన్న గంగను ఏకంగా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లించే అపూర్వమైన, అసాధారణమైన, చారిత్రాత్మకమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. ఆ ఫలితాలు తెలంగాణ సమాజానికి ఇప్పుడే కాదు వచ్చే 100 ఏళ్ల వరకు కూడా అందే ఒక బృహత్ కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ రాజకీయ కక్షలతో ఇంతకాలం పడావు పెట్టిన పరిస్థితి. కానీ చివరికి బీఆర్ఎస్ పోరాటం గెలిచింది, రైతుల సమరం గెలిచింది, అన్నదాతల సంఘటిత శక్తి గెలిచింది. జై కిసాన్ నినాదం మరోసారి బీఆర్ఎస్ మారుమోగించిన నేపథ్యంలోనే ప్రభుత్వం మెడలు వంచి దిగిరాక తప్పని పరిస్థితి కల్పించిందనే కీలకమైన అంశం మనకు ఈరోజు ఈ సమగ్రమైన కథనంలో కనిపిస్తూ ఉంది. ఇక నార్లాపూర్ రిజర్వాయర్ నింపుతున్నారు. మరి మిడ్ మానేర్ నింపేది ఎప్పుడు అంటూ మరో కీలకమైన ప్రశ్న వేస్తూ మరో కథనం కూడా మనం చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేర్ పూర్తి సామర్థ్యం 27 టీఎంసీలు అయితే ఇప్పుడు కేవలం 7 టీఎంసీలు కూడా మిగిలి లేని పరిస్థితి. కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి ఈ జలాశయాన్ని కూడా పడావు పెట్టారు. మరి దీన్ని ఎప్పుడు నింపుతారని చెప్పేసి రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే ముఖ్యమంత్రిని సూటిగా నిలదీశారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసేదాకా కూడా కాంగ్రెస్ సర్కార్ను వదిలిపట్టే ప్రసక్తి లేదు, రైతుల తరఫున నిలదీస్తూనే ఉంటాం, ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించిన అంశాలు కూడా మనం చూసాం. అదే అంశానికి సంబంధించిన వివరాలు. దేశం మొత్తంలోనే తెలంగాణలో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయనే ఆందోళనకరమైన గణాంకాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. జల సంక్షోభంలో ఆ అంచున రాష్ట్రం నెలకొన్న సందర్భం. రాష్ట్రం పూర్తిగా ఆ పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. రైతాంగం అంతా కూడా తీవ్ర స్థాయిలో అవస్థలు పడతా ఉన్నారు. ప్రధాన రిజర్వాయర్లన్నీ కూడా ఖాళీ అవుతున్నాయి. సాధారణ కంటే 32% తక్కువగా నీటి నిల్వలున్న పరిస్థితి. అనేక చోట్ల పట్టుమని 10% కూడా పంట పొలాలు సాగులోకి రాలేదంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 10 ఏళ్ల పాటు సాగు సంతోషంగా సాగింది. కానీ కాంగ్రెస్ హయాంలో ఏకంగా కన్నీటి సేద్యంగా మారిపోయిందనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. లక్షలాది రైతులంతా కూడా కాంగ్రెస్ రాజకీయ కక్షలను సహించే ప్రసక్తే లేదని చెప్పేసి తేల్చి చెప్తా ఉన్నారు. ఈ క్రమంలోనే కన్నెపల్లిపై భేషజాలు వీడండి, మోటార్లను ఆన్ చేయండి అని చెప్పేసి
మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు డిమాండ్ చేసిన అంశం. దీంతో పాటు రైతుల చైతన్యం కూడా రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతుల ఆగ్రహం కూడా కట్టలు తెంచుకుంటోంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం సేవాలాల్ తండా ఆవాసం వద్ద గిరిజనులు ఏకంగా పొలంలో నెత్తురు జల్లారు. రక్తంతో పంటలు పండితే అవి రేవంత్ రెడ్డికే పంపిస్తాం, రక్తపు కూడు తిని ఆయన మరో 4 రోజులు ఎక్కువ బతకాలంటూ వారంతా మండిపడ్డారనే అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఈరోజు ఈ కథనంలో కనిపిస్తూ ఉన్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదుల వెలువ, అనుచిత వ్యాఖ్యలపై ఠాణాలో బీఆర్ఎస్ కంప్లైంట్స్ చేస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. హెల్త్ కార్డులకు బ్రేక్, సంక్షోభంలో ఈహెచ్ఎస్ ఆరోగ్య బీమాపై ఉద్యోగులకు మరోసారి నిరాశ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తహసీల్దార్కు రక్షణగా బిగ్ హస్తం అంటూ మరో వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు కన్నుమూశారు. సామాజిక ఉద్యమాలకు ఆయన కీలకమైన పాత్ర పోషించారు. రాజకీయ ప్రముఖులంతా కూడా సంతాపం తెలిపారు. ముద్రగడ గారి మరణం సామాజిక ఉద్యమాలకు తీరని లోటని చెప్పి కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు కూడా నివాళి అర్పించిన సందర్భం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో మేడిగడ్డ పాలిటిక్స్ స్పోర్ట్స్ రేవంత్ ఇన్ ఏ బైండ్ అంటూ వార్త. ఆఫ్టర్ టార్గెటింగ్ కేఎల్ఐఎస్ కాంగ్రెస్ నౌ ఫేసెస్ ప్రెషర్ టు యూటిలైజ్ ద నెట్వర్క్ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అలాగే ఫార్మర్స్ స్ప్రింకిల్ బ్లడ్ ఆన్ ఫీల్డ్స్ సైట్ సీఎంస్ రిమార్క్స్ అంటూ రాష్ట్రంలో సాగునీరు అంటే రక్తం పారించాలనే విధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రైతాంగం రక్తం జల్లుతున్నారు పొలాల్లో అని చెప్పి ఈ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి వరకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.